ఈరోజు నేను ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్స్ కానీ. ఇందులో వర్బ్ మనకి టెన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంపరేటివ్ మూడ్ అంటారు. ఇంపరేటివ్ మూడ్ అంటే ఆ పద్ధతి, అంటే ఆర్డర్ ఇచ్చే పద్ధతిలో, ఆ స్వరంలో ఉంది, ఆ పద్ధతిలో ఉంది వర్బ్ అని అర్థం. ఇంపరేటివ్లో చాలా ఈజీ అనుకుంటారు మన స్టూడెంట్స్. కమ్, గో, సిట్, స్టాండ్ అంటే అయిపోయింది అనుకుంటారు. అది కూడా ఇంపరేటివ్ సెంటెన్సే, ఆర్డరే. ఆర్డర్కి రిక్వెస్ట్కి ముందు తేడా తెలుసుకోవాలి. ఆర్డరు రిక్వెస్ట్ అనేటటువంటివి ఎప్పుడు స్పోకెన్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. ఏదో ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ పేపర్ తప్ప మిగతావన్నీ కూడా స్పోకెన్ కోసమనే అది ఉపయోగిస్తారు, ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ. కాబట్టి ఆర్డర్ అయితేనేమో కమాండింగ్గా ఉంటుంది, కఠినంగా మాట్లాడినట్టు ఉంటుంది. రిక్వెస్ట్ అంటేనేమో పొలైట్గా ఉండాలి, బతిమలాడుకుంటున్నట్టు ఉండాలి. ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ అనేది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఒక పనిని లేకపోతే ఒక ప్రయోజనాన్ని పొందవలసినటువంటి విషయమే. కాబట్టి ఎక్కువగా మనం రిక్వెస్ట్లే వాడతాం. ఆర్డరు కమాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్డరు రిక్వెస్ట్కి బదులుగా ఆర్డర్కి బదులుగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి అంటే స్వరంలో సౌమ్యత ఉండాలి. ముఖ్యంగా పదాల కంటే కూడా స్వరంలో, మన బాడీ లాంగ్వేజ్లో, మన యాటిట్యూడ్లో మంచిగా, కైండ్గా, పొలైట్గా, బతిమలాడుకుంటున్నటువంటి ధోరణిలో ఉండాలి. అంతేగాని మనకు భాష తెలియదు కాబట్టి ఏదో ఒక రకంగా ఆ పదాలను వాడేస్తే ఎదుటి వాళ్ళు ప్లీజ్ అయిపోతారు, ఇంగ్లీష్ వచ్చేస్తే చాలా పనులు అయిపోతాయి అనుకోకూడదు. అది చాలా తప్పు. భాష వచ్చినంత మాత్రాన దాన్ని కరెక్ట్గా ఉపయోగించకపోతే దానివల్ల చెడు కూడా జరుగుతుంది. ఎదుటి వాళ్ళు అఫెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే వాడేటటువంటిది. కాబట్టి మీరు ఇంగ్లీష్ సరిగ్గా వాడకపోతే మీకు భాష రానట్టు లెక్కే, మీరు సరిగ్గా చదువుకోనట్టు లెక్కే. యాక్చువల్గా ఇంగ్లీష్ బాగా మాట్లాడలేకపోతున్నారంటే మీరు పేదవాళ్ళ కింద లెక్క. ఎందుకంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు పిల్లలు మంచి స్కూల్స్లో, ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియమే ఉండేటట్టు చదువుకుంటున్నారు. మీరు అలా కాకుండా మోసపోయారనమాట. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనే పేరుతో మీ దగ్గర డబ్బులతో తీసేసుకున్నారు వాళ్ళు. అంతేగాని మీకేమి ఇంగ్లీష్ రాలేదు. అది అర్థం చేసుకుని ఇప్పుడైనా సరే దాన్ని పూరించుకోవడానికి ప్రయత్నించాలి. దాన్ని ఏదో ఒక రకంగా మార్చుకుని మీరు జాగ్రత్తగా నేర్చుకుని చక్కగా తయారవ్వాలి. అంతేగాని టీచర్ని బ్లేమ్ చేసి, తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేసి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఎంత గొప్పవాళ్ళైనా సరే ప్రతి ఏజ్లోనూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. కాబట్టి నేర్చుకోవాలి. దానికి ఒక వయసు అంటూ లేదు. నాకు వయసు అయిపోయింది, మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు నన్ను సరిగ్గా చదివించలేదు అనేది ఉట్ట వేస్ట్. మన సోమరితనాన్ని బయట పెట్టుకోవడానికి అలా మాట్లాడుతున్నట్లు లెక్క. సరే, ఇప్పుడు ఇంకా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనం ఊరికనే కమ్, గో, ఈట్, స్లీప్ అనే కాకుండా ఇంకా ప్రొలాంగ్ చేసి కూడా ఆర్డర్స్ పెట్టడం నేర్చుకోవాలి. కమ్ హియర్ అండ్ సిట్ డౌన్ 2 ఆర్డర్స్ ఉన్నాయి, అందులో అని పెట్టాం కాబట్టి. అంతేకాకుండా ఇంకా కూడా పెంచుకోవచ్చు మనం. యూ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, go out with your friends at 7 o'clock and return by 10 o'clock. Go out with your friends at 7 o'clock. ఎంతైనా పెంచుకోవచ్చు. మనం మామూలు స్టేట్మెంట్ ఎలాగైతే పెంచుకుంటామో అలాగే ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కూడా మనము పెంచుకోవచ్చు. Give me some money to pay the fees, mummy. Give me some money. Give me 200 rupees to go to a film. ఈ విధంగా మనం ఎంతైనా పెంచుకోవచ్చు ఒక ఆర్డర్ని కూడా. ఆర్డర్ని పెంచుకోవడం లేకపోతే రిక్వెస్ట్ని పెంచుకోవడం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఊరికే ఒక పదో 2 పదాలు చెప్పినంత మాత్రాన ఇంగ్లీష్ అయిపోదు. ఆ సిచ్యువేషన్ తగిన విధంగా మనం మార్చుకోగలగాలి. వీలైనటువంటి పదాలను మనం చేర్చుకోవడం నేర్చుకోవాలి. తర్వాత లెట్తో కూడా మనం ఒక రిక్వెస్ట్ చేసుకోవచ్చు. లెట్ మీ గో, లెట్ హిమ్ కమ్, లెట్ దెమ్ డూ, లెట్ హిమ్ కమ్ విత్ మీ, లెట్ హిమ్ గో టు ద పిక్చర్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఎంత పొడుగైనా చేసుకోవచ్చు లెట్ తోటి ఆర్డర్. కాబట్టి లెట్ హిమ్ గో అంటే అక్కడ 3 మనుషులు ఉన్నారు.
నేను, నువ్వు, ఇంకొక వ్యక్తి. కాబట్టి ఇది ట్రయాంగులర్ రిక్వెస్ట్ లేకపోతే ట్రయాంగులర్ ఆర్డర్ అవుతుంది. అది కూడా నేర్చుకోవాలి. లెట్ తోటి మనం ట్రయాంగులర్ వాడతాం. లెట్ హిమ్ గో, లెట్ హిమ్ కమ్ విత్ మీ, లెట్ దెమ్ గో, లెట్ దెమ్ నాట్ కమ్. నెగటివ్ కూడా వాడచ్చు. ఇప్పుడు డు నాట్ కమ్, కమ్ ఎలాగ వాడుతున్నారో మీరు డు నాట్ కమ్ కూడా వాడడం నేర్చుకోవాలి. నో గో, నో కమ్, నాట్ కమ్ అంటున్నారు మీకు వాడడం చేతగాక. నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చేస్తామో అలాగే నెగటివ్ కమాండ్స్ కూడా, నెగటివ్ ఆర్డర్స్ కూడా చేయడం నేర్చుకోవాలి. డోంట్ వాడాలి. డోంట్ గో, డోంట్ డూ దిస్ వర్క్ విత్ యువర్ బ్రదర్, డూ దిస్ విత్ దిస్ మ్యాన్, డోంట్ గో అవుట్ ఆఫ్టర్ 7 o'clock, డోంట్ కమ్ ఇన్ టు దిస్ రూమ్ టిల్ ఐ ఆస్క్ యూ టు కమ్. నేను రమ్మని చెప్పే వరకు ఈ రూమ్లోకి రావద్దు. డోంట్ గో అవుట్ ఆఫ్టర్ 7 o'clock, 7 గంటల తర్వాత బయటకు వెళ్ళొద్దు. అలాగా మనం నెగిటివ్ మామూలు కమాండ్ని, మామూలు రిక్వెస్ట్ని కూడా మనం ఇలాగా నెగిటివ్ చేసుకోవచ్చు. లెట్తో వాడేటటువంటిది కూడా ఇలాగే నెగిటివ్ చేసుకోవచ్చు. లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ నాట్ కమ్. అప్పుడు ఏమవుతుంది, మనం చెప్పేటటువంటి వాళ్ళం డైరెక్ట్గా ఆ వ్యక్తికి చెప్పకుండా వేరే వ్యక్తిని, మీడియేటర్ని మధ్యలో పెట్టుకుంటున్నాం. ఇలాగ మామూలుగా అఫీషియల్ ప్రొసీజర్లో స్క్రీనింగ్ వాడతారు. అంటే ఇంకొక వ్యక్తిని మధ్య పెట్టుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి గొడవలు తగ్గుతాయి. ఏదైనా చాలా ఫెరోషియస్ అయినటువంటి విషయంలో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటే మనకి గొడవలు జరుగుతాయి అనుకుంటే మనం ఇలాగ మీడియేటర్ని పెట్టుకోవచ్చు. ఈ మీడియేటర్ని స్క్రీన్ అంటారు. ఇలా పెట్టుకునేటప్పుడు లెట్తో వాడతారు. లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ నాట్ కమ్, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ గో అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్. అలాగనమాట. అంటే మధ్యలో ఇంకొక వ్యక్తిని ఇంకొక వ్యక్తికి ఆర్డర్ ఇమ్మని చెప్తున్నాం. డోంట్ లెట్ హిమ్ కమ్ అని కూడా చెప్పొచ్చు. లెట్ హిమ్ నాట్ కమ్, డోంట్ లెట్ హిమ్ కమ్. ఇప్పుడు లెట్ హిమ్ నాట్ కమ్ అంటే అతన్ని రాకుండా చూడు, అతను ఇంకేదైనా రకంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లెట్ హిమ్ నాట్ కమ్, లెట్ హిమ్ ఆన్సర్ ద ఫోన్. ఫోన్లో మాట్లాడి నా దగ్గరికి డైరెక్ట్గా రానవసరం లేదు. అంటే అతనికి మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం, అతనికి మనం ఒక ఉపయోగాన్ని చూపిస్తున్నాం. డోంట్ లెట్ హిమ్ కమ్ అంటే అది చాలా స్ట్రాంగ్ అయినటువంటి ఆర్డర్. అతను లోనికి రానీకు, ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి రానీకు. డోంట్ లెట్ హిమ్ కమ్ అంటే అదేదో చాలా ప్రమాదకరమైన విషయం. అతను మన ముందు పడకూడదు, అసలు మన కంటికి కనపడకూడదు. అప్పుడు డోంట్ వాడితే స్ట్రాంగ్ అయిన ఆర్డర్ అవుతుంది. లెట్ హిమ్ నాట్ కమ్ అంటే కమ్ అనే పని చేయక్కర్లేదు, వేరే ఏ రకంగానైనా అతన్ని మనం కాంటాక్ట్లో పెట్టుకోవచ్చు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆర్డర్స్, రిక్వెస్ట్ అనేటటువంటివి కమ్, గో అనే కాకుండా లెట్తో కూడా వాడడం నేర్చుకోవాలి. లెట్ మీ గో, లెట్ హిమ్ కమ్, లెట్ దెమ్ డూ దిస్ వర్క్, లెట్ దెమ్ నాట్ డూ దిస్ వర్క్, లెట్ దెమ్ టేక్ రెస్ట్. డోంట్ లెట్ హిమ్ కమ్ అంటే డోంట్ వాడితే లెట్ తోటి చాలా నెగిటివ్ వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకుని చక్కగా వాడడం నేర్చుకోవాలి. ఇది స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇంతే కాకుండా మనం ఇక్కడ ఇంకొక రకమైన సెంటెన్స్ కూడా వాడడం ఇప్పుడే నేర్చుకోవచ్చు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేటటువంటిది మనము వాట్తో కానీ హౌతో కానీ, క్వశ్చన్ వర్డ్స్ అన్నీ వాడరు. వాట్ కానీ హౌ కానీతో స్టార్ట్ అయితే సెంటెన్స్, దాని తర్వాత వెర్బ్ ఉంటే అది క్వశ్చన్ అవుతుంది. కానీ వాట్తో కానీ హౌతో కానీ వర్బే లేకుండా సెంటెన్స్ చివరికి వర్బ్ వెళ్ళిపోయినా లేకపోతే వర్బ్ అసలు కనిపించకపోయినా అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. వాట్ ఏ బ్యూటీ. వాట్ తోటేమో నౌన్ వాడతాము, హౌతోనేమో అడ్జెక్టివ్ వాడతాం. హౌ బ్యూటిఫుల్. వాట్ ఏ బ్యూటీ, హౌ బ్యూటిఫుల్. వాట్ ఏ బ్యూటీ అంటే వాట్ ఏ బ్యూటీ ఇట్ ఈజ్ అని అర్థం. హౌ బ్యూటిఫుల్ అంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్, లేకపోతే హౌ బ్యూటిఫుల్ యు ఆర్, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్. ఆ సిచ్యువేషన్కి సంబంధించి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ తప్పనిసరిగా స్పోకెన్ లాంగ్వేజ్లోనే దానికి విలువ ఉంటుంది. రిటర్న్ లాంగ్వేజ్లో అవకాశమే ఉండదు. అది ఎగ్జామినేషన్స్ కోసమని మీకు నేర్చుకోవడానికి అని చెప్పి ఇస్తారే కానీ అసలు మన జీవితంలో స్పోకెన్ లాంగ్వేజ్లోనే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉపయోగిస్తాం. ఇక ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేటటువంటివి కేవలం హౌతోనే కాదు, కేవలం వాట్తోనే కాదు, మనము ఆహా, ఓహో అని కూడా చెప్పచ్చు. దాంట్లో అసలు పదమే, వేరే పదాలే ఉండకపోవచ్చు. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్తో కూడా మనం అక్కడ ఒక ఎక్స్క్లమేషన్ని సూచించవచ్చు. ఎక్స్క్లమేషన్ అనేది సంతోషమే కాదు, దుఃఖాన్ని, జాలిని, కోపాన్ని, ఏ విషయమైనటువంటి ఏదైనా స్ట్రాంగ్ ఫీలింగ్ని తెలియజేయచ్చు. వాట్ ఏ బ్యూటీ,
వాట్ ఏ పిటీ, వాట్ ఏ న్యూసెన్స్ అనొచ్చు. వాట్ ఏ న్యూసెన్స్, హౌ క్రూయల్ అనొచ్చు, హౌ బ్యూటిఫుల్ అనొచ్చు. మంచే కాదు చెడు కూడా వాడుకోవచ్చు. హౌ క్రూయల్ అంటే అయ్యో ఎంత ఘోరం అనే మీనింగ్లో మనం వాడుకోవచ్చు. వాట్ ఏ హారర్, వాట్ ఏ న్యూసెన్స్, చాలా తక్కువ పదాలే మనం వాడతాం, కానీ వాటిని మీనింగ్ఫుల్గా తగిన బాడీ లాంగ్వేజ్తో వాడడం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఎక్స్క్లమేషన్స్తో పాటు మనం విషెస్ అంటే దీవెనలు కానీ, లేకపోతే కర్సెస్ అంటే మన శాపాలను కానీ, తిట్లని కూడా మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఇది బాగా మీకు తెలిసినటువంటి విషయమే. హ్యాపీ బర్త్డే, విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అనేది షార్ట్ ఫామ్లో హ్యాపీ బర్త్డే అంటాం. అలాగే విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అనేటటువంటిది మనం ఏదైనా మళ్ళీ ఎవ్రీ ఇయర్ చేసుకునేది ఏ ఫంక్షన్కైనా, ఏ సంతోషమైనటువంటి విషయానికైనా వాడచ్చు. అది విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అనేటటువంటిది బర్త్డే వాడచ్చు, మ్యారేజ్ యానివర్సరీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యాన్యువల్ ఫంక్షన్ అయినటువంటి విషయానికి కూడా మనం వాడచ్చు. అది చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా వాడతాం. తర్వాత మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని వాడచ్చు. ఇంకా కూడా మనము మే యూ లివ్ లాంగ్, మే గాడ్ బ్లెస్ యూ, మేతో కూడా వాడచ్చు. విష్ యూతోనే కాకుండా మేతో కూడా వాడచ్చు. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ లివ్ లాంగ్, మే యూ హ్యావ్ హ్యాపీనెస్, ఇటువంటివన్నీ మనం గ్రీటింగ్స్లో పంపుతాము. నేరుగా కూడా వాడచ్చు, కానీ మేతో వాడితే కొంచెం ఎక్కువ ఫార్మల్ అవుతుంది. అంటే మనం అదేదో చాలా గ్రాంధిక భాష మాట్లాడినట్టు అవుతుంది. ఇది రిటర్న్గా ఎక్కువగా వాడతారు, ఇది గ్రీటింగ్స్లో రిటర్న్గా వాడతారు. అంతేకాకుండా మనము మే ఐ గో అవుట్ అనేటటువంటిది రిక్వెస్ట్గా కూడా వాడచ్చు. మే యూ లివ్ లాంగ్, మేతో మనం వాడేటటువంటిది క్వశ్చన్ లాగా కనపడుతుంది, కానీ మే యూ లివ్ లాంగ్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. మే ఐ గో అవుట్ ఐతో కనుక వాడినట్లయితే అది రిక్వెస్ట్ అవుతుంది, క్వశ్చన్ కానీ అది రిక్వెస్ట్ అవుతుంది, పొలైట్ రిక్వెస్ట్ అవుతుంది. మేతో వాడచ్చు, కెన్తో వాడచ్చు. కెన్ ఐ గో అవుట్, మే ఐ గో అవుట్, కెన్ ఐ టేక్ దిస్ బుక్, మే ఐ టేక్ దిస్ బుక్, వుడ్ యూ మైండ్ డ్రాపింగ్ మీ అట్ మై బస్ స్టాప్. వుడ్ యూ మైండ్తో వాడితే కూడా క్వశ్చనే, కానీ అది రిక్వెస్ట్గా వాడతాం. వుడ్ యూ లైక్ టు టేక్ సమ్ టీ, అది కూడా రిక్వెస్టే. ఎవరికైనా ఒక ఆఫర్ ఇచ్చేటప్పుడు వుడ్ యూతో వాడతాం. వుడ్ యూ లైక్ టు టేక్ సమ్ టీ, వుడ్ యూ మైండ్తో వాడితే ప్రెజెంట్ పార్టిసిపుల్ వాడాలి. వుడ్ యూ మైండ్ డ్రాపింగ్ మీ అట్ మై బస్ స్టాప్, వుడ్ యూ మైండ్ టేకింగ్ మీ విత్ యూ, వుడ్ యూ మైండ్తో ప్రెజెంట్ పార్టిసిపుల్ వాడాలి. అప్పుడు అది పొలైట్ రిక్వెస్ట్ అవుతుంది. కెన్ ఐ గో అనేది కూడా పొలైట్ రిక్వెస్ట్ అవుతుంది, అది పర్మిషన్ అనమాట, పర్మిషన్ అడుగుతున్నట్లు లెక్క. ఇవన్నీ కూడా వినడానికి మనకి క్వశ్చన్ లాగా ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్లో మన బాడీ లాంగ్వేజ్తో దాన్ని మనం రిక్వెస్ట్గా మార్చుకుంటాం. కాబట్టి క్వశ్చన్ ఫామ్ ఉన్నంత మాత్రాన అది క్వశ్చన్ అనుకోకూడదు, వాడేటప్పుడు దాన్ని మనం రిక్వెస్ట్గా కూడా వాడుకోవచ్చు.